తట్టుకుంటున్నావు? తెలీదు రాగిని, నేనిప్పుడు ఏం ఆలోచించుకునే పొజిషన్లో లేను. అంతా బ్లాంక్ గా ఉంది. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి నా వల్ల అయిన సాయం చేశాను. అయ్యో, కానీ అదమ్మ మనసుని గాయపరిచింది. ఓపిగ్గా ఉండు సంయు, అన్నీ సర్దుకుంటాయి. అంతకు మించి నేను చేయగలిగిందే ఉంది రాగిని. సంగీత, మీరు లోపలికెళ్ళండి. అమ్మ మిమ్మల్ని చూసిందంటే అమ్మ కోపం మరింత పెరుగుతుంది. నాకేం కాదు, మీరు వెళ్ళండి. చూడు సంగీత, సంయుకి తలకి దెబ్బ తగిలి శారీరకంగా, మీ అమ్మగారి మాటలకు మానసికంగా ఎంతగానో బాధపడుతుంది. ఇలాంటి టైంలో కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ దగ్గరలేరు. నువ్వే మీ అక్కని బాగా చూసుకోవాలి. ముందు తనకి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇవ్వాలి. అవును, అమ్మకి భయపడి అక్కనలా వదిలేస్తే తెల్లారేసరికి తనకేదైనా అయితే తట్టుకోగలమా? ఆలోచించు. వెరీ గుడ్ సంగీత, వెళ్ళు. ఏం చేస్తున్నావు? నీకంత ప్రేమ ఉంటే నువ్వు కూడా దీంతో పాటే బయటే ఉంటావా? అది నాకు చేసిన ద్రోహానికి భోజనం పెట్టాలనుకుంటున్నావా? అమ్మా, తనని వనకమ్మా. నువ్వు నాతో మాట్లాడొద్దు. సంగీత, లోపలికొస్తావా లేదంటే దాంతో పాటు బయటికి వెళ్తావా? నేను నీ గురించి ఆలోచించాను, కానీ భాను ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నేను ఊహించలేకపోయాను వాసు. నిజమేనమ్మా, కానీ అత్తయ్య సంగతి మాకంటే ఎక్కువ నీకే తెలుసు కదమ్మా. అవును వాసు, నేను భానుని అంచనా వేయటంలో పొరపాటు పడ్డాను. ఇంతకు ముందు సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. పైగా జరిపిస్తుంది గుళ్ళో కదా అనుకున్నాను. కానీ భాను అక్కడికొస్తుంది, ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఎంతసేపు నిన్ను కాపాడుకోవాలి, నిన్ను మామూలుగా చెయ్యాలని ఆలోచించానే కానీ దాని వెనుక ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను.